నల్గొండ అభయాంజనేయ స్వామిని హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొంపల్లి మాధవీలత దర్శించుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొంపల్లి మాధవీలత సందర్శించారు. అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహం ఎంత కలకలలాడుతుందో ఆయన భక్తుడైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అలా ఉందన్నారు. హైందవ ధర్మం కోసం దేవాలయాన్ని స్థాపించి ఇక్కడి అయ్యగారు పిల్లలకు వేదం నేర్పిస్తూ ధర్మాన్ని తెలియజేయడం సంతోషంగా ఉందని మాధవీలత పేర్కొన్నారు. జిల్లాలో హిందూపురంలో హనుమాన్ నగర్ చక్కటి కొండ, ఆ కొండ ఎక్కుతుంటే అభయ ఆంజనేయ స్వామి 18 ఫీట్లు నిగనిగలాడే రాతి, నల్ల రాతి ఆంజనేయ స్వామి అయోధ్యలో రామచంద్రుని ఎంత అందంగా చెక్కిండ్రో ఆయన భక్తుడిని ఇక్కడ అంత అందంగా చెక్కిండ్రు. అంటే ఆయన అక్కడ, ఈయన ఇక్కడ మనందరినీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మ సంస్థాపనకు హైందవులను కాపాడడానికి అభయం ఇస్తున్నానన్నట్టు గట్టిగా నిలబడిండి ఆంజనేయ స్వామి. ఇక్కడ అందరూ రావాలని కోరిక. పాపం చాలా ఇబ్బందులు ఉన్నా కూడా దీనికోసం పోరాడి కలెక్టర్ దగ్గర నుంచి ఈ స్థలాన్ని వీళ్ళు హైందవ ధర్మ సంస్థాపన కోసం సాధించుకొని ఇక్కడ ఇంత అద్భుతమైన అభయ ఆంజనేయ స్వామిని స్థాపించి, దీంతో పాటు ఇక్కడ ఉన్న బ్రహ్మగారు అంటే అయ్యగారు కూడా మంచి పిల్లలకు వేదం నేర్పిస్తూ చాలా శాస్త్రోక్తంగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు ఉన్న వాళ్ళందరూ, మంచి కోరుకునే వాళ్ళు, ధైర్య సాహసాలు కావాలనుకున్న వాళ్ళు, ధర్మం నిలబెట్టాలనుకున్న వాళ్ళు, కుటుంబాల